మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని సూరారం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి సాహిత శివ పంచాయతన భక్త మార్కండేయ నవగ్రహ ధ్వజ శిఖర ప్రతిష్టాపన మహోత్సవం ఈ సందర్భంగా వేద పండితులు పురుషోత్తం శర్మ, ప్రణవ శర్మ, రాజేందర్ శర్మ, ప్రదీప్ శర్మ మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మానికి ప్రతీకలు మన దేవాలయాలు, మన సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబంగా నిలిచే ఆలయ నిర్మాణం ప్రతిష్టాపన మహోత్సవంలో భాగస్వాములు కావడం అదృష్టం. సూరారం గ్రామ ప్రజల సహకారంతో నిర్మితమైన భవ్యమైన శ్రీ మార్కండేయ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి శివ పంచయాతన దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవానికి సూరారం గ్రామంలో భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. आता मिरका వచ్చిందట సూరారం గ్రామంలో 3 రోజుల పాటు మార్కండేయ స్వామి, ఆంజనేయ స్వామి శివ పంచాయతన కార్యక్రమం మహాఘనంగా జరిగింది. అనేకమైనటువంటి భక్తులు ఎంతో దూర ప్రాంతాల్లోంచి ఇక్కడికి వచ్చి అన్నప్రసాదాదులు స్వీకరించి భగవంతుడి సేవను పొందినారు. చాలా గొప్పనైనటువంటి కార్యక్రమం. సూరారం గ్రామ ప్రజలు అందరూ కూడా ఐక్యతతో చక్కనైనటువంటి విధంగా చాలా భక్తి శ్రద్ధలతో 3 రోజులు ఈ కార్యక్రమం జరిగింది. ఇది జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. అందరికీ కూడా భగవంతుడి యొక్క శుభమైనటువంటి ఆశీస్సులు కలగాలని కోరుతూ స్వస్తి. జయ శ్రీరామ్. ఏర్పడిన మన గ్రామంలో సనాతన సాంప్రదాయాన్ని అనుసరించి త్రయాన్నిక దీక్షగా దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా ఘనంగా పూర్తి అవుతున్నది. ధర్మాన్ని ఆచరించడం కోసం ఆలయాల యొక్క ఆవశ్యకత ప్రతి గ్రామం లోపల కూడా ఉంది. ఆ సందర్భాన్ని అనుసరించి ఈ గ్రామ పురోహితులుగా గ్రామం లోపల ఉండేటువంటి యొక్క అందరూ ప్రజల యొక్క మంచిని కోరి మన గ్రామంలో శివ పంచాయతనంతో పాటుగా మార్కండేయ స్వామి, ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం త్రయాన్నిక దీక్షగా అంటే 3 రోజుల కార్యక్రమాలుగా సర్వతోభద్ర, నవగ్రహ, వాస్తు మొదలు కాగలిగినటువంటి యొక్క మంటపాలన్నింటినీ కూడా స్థాపించి మన గ్రామానికి, గ్రామ ప్రజలకు అందరూ దేవతల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలి అని. ఎందుకంటే ఎక్కడనైతే యాగశాల మంటపం అంటాం 16 గుంజలతో ఒక ప్రమాణాన్ని అనుసరించి ఆ లెక్కల్లో భాగంగా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క ఆ ప్రతిష్టకు సంబంధించినటువంటి యొక్క దేవతలను స్థాపన చేసేటువంటి యొక్క మంటపం. ఆ మంటపంలో ఒక కుటుంబానికి, ఒక సాంసారిక జీవనానికి, ఉద్యోగానికి, మనుషులకు అవసరమైనటువంటి యొక్క జీవన విధానంలో అనేక రకాలైనటువంటి యొక్క కష్టాలు, నష్టాలు, గండాలు ఇవన్నీ దూరం చేసేటువంటి యొక్క సర్వదేవతల యొక్క స్థాపన జరుగుతూ ఉన్నది. ఏ గ్రామంలోనైతే ఇటువంటి ఈ మంటపం మొట్టమొదటగా ఆ మంటపం ప్రతిష్టాపన చేస్తూ ఉన్నామో ఆ గ్రామానికి ఈతి బాధలు అనేటువంటివి లేకుండా ఉంటూ ఉన్నాయి.
ఇక్కడ ఆవాహన చేయబడినటువంటి యొక్క దేవతల అనుగ్రహాన్ని పొంది ఆ తరువాత మనం ఒక దేవాలయాన్ని ప్రతిష్టాపన చేస్తూ పంచాయతనము గణేశుడు, వినాయకుడు, అమ్మవారు, సూర్యుడు, పరమేశ్వరుడైనటువంటి యొక్క శంకరుడు, ఈ రకమైనటువంటి యొక్క 5 పంచాయతన విగ్రహాలను స్థాపన చేస్తూ ఇక్కడి గ్రామ ప్రజల యొక్క కోరికను అనుసరించి ఆంజనేయ స్వామి మరియు మార్కండేయ స్వామి వారి యొక్క విగ్రహాలను కూడా ప్రతిష్టాపన చేసుకున్నాం. దాని చేత మన గ్రామానికి, గ్రామ ప్రజలకు కూడా, ముఖ్యంగా మన గ్రామ ప్రజలందరూ కూడా రైతులుగా ప్రకృతి సంబంధమైనటువంటి యొక్క ఆరాధనను కలిగినటువంటి వాళ్ళుగా, ప్రకృతి యొక్క లాభాన్ని ప్రకృతిలో ఉండేటువంటి యొక్క భూమి ద్వారా పంటను పండించేటువంటి యొక్క రైతులే ఎక్కువగా ఉన్నారు కనుక ఆ భూదేవి అనుకూలంగా సక్రమమైనటువంటి యొక్క పంటను మన గ్రామానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకు అంతటి కూడా పరిపూర్ణంగా ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ అటువంటి ఆ త్రయాణిక దీక్ష ఈ రోజు నాటి ప్రతిష్టాపనతో పూర్తి అవుతున్నది. స్వస్తి.